హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్లో చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సో అవేంటి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలో కదా వెళ్ళిపోదాం. చూడు, నువ్వు ఈ జన్మకి మారవి, నువ్వు ఇక్కడ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవే అంటూ జ్యోత్స్న యొక్క బట్టలని కూడా బ్రీట్ కేసులో పెడుతూ ఉంటుంది పారిజాతం. ఇక ఎక్కడికి వెళ్ళాలి గ్రాని అంటుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, ఇంతకుముందు నువ్వు కెనడాలో ఓ ఫ్రెండ్ ఉంది అని చెప్పావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపో, లేదంటే నీ భాగవతం నేను చూలేకపోతున్నా అంటూ తిడుతూ ఉంటుంది పారిజాతం. ఇక ఏం చూసావు అంటుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, నువ్వు దీపని పడగొట్టాలి అని కాలు అడ్డం పెట్టావు కదా, అది ఎవరూ చూడలేదు అనుకుంటున్నావా, కానీ కార్తీక్ గడు నిన్ను చూశాడు, అయినా వాడు నిన్ను కొట్టడం ఒక్కటే తక్కువ, మాటలతోనే నీకు చెమటలు పట్టించాడు కదా అంటూ చడామడ తిడుతూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని ఇదంతా నీకెలా తెలుసు అంటుంది. అప్పుడు పారిజాతం, అదేంటో కానీ కొన్ని దరిద్రాలు నా కంటికే కనిపిస్తాయి లేవే అంటూ కసురుకుంటుంది. అయినా రేపు దీపకి ఏదైనా జరగరానిది జరిగితే మొదటగా డౌట్ వచ్చేది నీ మీదనే, అప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి నీకంటూ ఎవ్వరూ ఉండరే, ఒక నేను తప్ప అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను దీప కడుపులోని వారసత్వాన్ని బతకనివ్వను అని చెప్తుంది. అప్పుడు పారిజాతం, దీప దాని బతికేదో అది బతుకుతుంది కదా, ఇక దాన్ని వదిలేయవే, అయినా నేను చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, లేదంటే నువ్వు ఇంతకుముందు చేసిన తప్పులన్నీ కూడా అందరి ముందు బయటపడతాయి, అలా కాకూడదు అంటే కొన్ని రోజులు ఈ దేశం వదిలి వెళ్ళిపోవడం మంచిది, అంతా సెట్ అయిన తర్వాత నేను నీకు ఫోన్ చేశాను, అప్పుడు వచ్చాయి అంటూ సలహా అయితే ఇస్తుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న, నీ సలహా నాకు నచ్చింది గ్రాని, కానీ నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి అంటూ చిరాకు పడుతుంది. అప్పుడు పారిజాతం, ఛీ నువ్వింకా మారవే అంటుంది. అప్పుడు జ్యోత్స్న, అవును గ్రాని నేను మారను, అందరూ ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను మాత్రం దేశం వదిలేసి ఎక్కడికో పారిపోవాలా, నేను ఇక్కడే ఉంటాను, దీప అనే మనిషి పూర్తిగా నాశనం అయ్యేంత వరకు ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటాను, అయినా నా నుంచి దీపని బావ ఎలా కాపాడతాడో నేను చూస్తాను అని గట్టిగానే చెప్తుంది. ఇదిలోంటే మరోవైపు కార్తీక్ దీప కోపాన్ని కూల్ చేయడానికి శత విధాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దీప బట్టలు సర్దుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, మరదల కాస్త నన్ను కూడా సాయం చేయమంటావా అని అడుగుతాడు. అప్పుడు దీప, అది కాదు బావా, మావయ్య గారు అత్తకి దూరంగా ఉండలేక ఎంత బాధపడుతున్నారో మనకి మాత్రం తెలియదా, ఆయనకి భార్యతో కలిసి ఉండాలని ఉండదా, ఆయన ఎవరిని అడిగినా ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం ఉండదు అని తెలిసే మావయ్య గారు మా నాన్నని అడిగారు, అది ఎవరైతే వినకూడదు అని అనుకున్నారో వాళ్ళ చెవిలోనే పడింది, ఇక పారిజాతం గారి నోటికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందా బావా, అయినా మావయ్య గారికి వేరే దారి లేకనే కదా అత్తయ్య గారిని అడిగారు, అది చాలకుండా నా గురించి కూడా అడిగారు కదా, అందుకే అత్తయ్య గారు తట్టుకోలేకపోతున్నారు అంటూ బాధపడుతూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్, మరి ఇంత ఆలోచించిన దానివి అమ్మ అడిగినప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్తాడు. అత్తయ్యకి చెప్పడానికి మన దగ్గర ఏం సమాధానం ఉంది బావా అని చెప్తుంది. ఇక కార్తీక్, సున్నుండలు పెట్టలేదు అని చెప్పేసి శౌర్య మొదలుకి వస్తే దాన్ని కూడా తిట్టాల్సి వచ్చింది అంటూ బాధపడతాడు. ఇక దీప హడావిడిగా పని చేసి ఉంటే అప్పుడు కార్తీక్, ఇలా ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి దీపని బెడ్ పైన కూర్చోబెడతాడు. అప్పుడు దీప, బావా నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అంటూ బాధపడుతుంది. అప్పుడు కార్తీక్, అలా అయితే ఓ 2 రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దామా అని అడుగుతాడు. అప్పుడు దీప, బావా మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకి నచ్చకపోతే అప్పుడు అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్తే బాగుండు అని, కానీ పొద్దున్నే లేచేసరికి కంటికి వెలుగులా కనిపించే నువ్వు ఇక స్కూల్కి టైం అవుతుందమ్మా అని హడావిడిగా తిరిగే శౌర్య, కోప్పడుతూనే నా మీద ప్రేమ చూపించే అత్తగారు, ఇవన్నీ దాటుకొని మనం నా పుట్టింటికి వెళ్తున్నాం కదా, ఇక అక్కడ అమ్మ నాన్నకి తాతకి వండి పెడుతూ నా ఇంట్లో నేను పనులు చేస్తూ ఉంటే అది కదా బావా నిజమైన ఆనందం అంటే, ఇక ఇంతకంటే అందమైన ప్రపంచం మరెక్కడ ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, నువ్వు మరీ ఇంత మంచిదానివి అయితే ఎలా మరదలా అని చెప్తాడు. సరే మరదలా, నేను వెళ్ళి శౌర్యని తీసుకొస్తాను అని చెప్తే అప్పుడు దీప, వద్దు బావా శౌర్య అక్కడే పడుకుంటాను అని చెప్పింది అని చెప్తుంది. ఇక సీన్ కట్ చేసి శౌర్య హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక నానమ్మ మీద చాలా కోపంగా ఉంటుంది శౌర్య. అప్పుడు కాంచన, చూడు శౌర్య, పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే మధ్యలోకి రాకూడదు కదా, అందుకే అలా అన్నాను, సారీ అంటూ మనవరాలకి ప్రేమగా చెప్తుంది. అప్పుడు శౌర్య, నానమ్మ నాకు నీ సారీలు వద్దు, నాకు నువ్వేమైనా సున్నుండలు పెట్టావా అని అడుగుతుంది. ఇక ఇద్దరు కాసేపు సున్నుండల కోసం వాదించుకుంటూ ఉంటారు. ఇక శౌర్య, నానమ్మ నేను వెళ్ళి అమ్మ నాన్నతో పడుకుంటాను అని చెప్పేసి వెళ్తుంటే అప్పుడు నానమ్మ శౌర్యని ఆపుతుంది. మీ అమ్మ నాన్న దగ్గరే ఉండాలి, పిల్లలు నానమ్మ దగ్గర ఉండాలి, అయినా నా మంచం ఖాళీగానే ఉంది కదా, నువ్వు ఇక్కడ నుంచి నా దగ్గర పడుకో అని శౌర్యని బుజ్జగిస్తూ ఉంటుంది. అప్పుడు శౌర్య, ఏంటి అమ్మ నాన్న దగ్గర ఉండాలి, నేను నీ దగ్గర ఉండాలా, ఎందుకు, అయినా అమ్మ నాన్న దగ్గర ఉంటే మరి నువ్వు తాత దగ్గర ఉండాలి కదా, మరి నువ్వు ఇక్కడెందుకున్నావు, తాతని వదిలేసి ఇక్కడెందుకున్నావు నానమ్మ, నువ్వు కూడా తాత దగ్గరికి వెళ్ళిపో
వెళ్ళిపో అని చెప్తుండే. ఇక నేను వెళ్ళను అంటుంది కాంచన. ఎందుకు వెళ్ళవు అంటుంది శౌర్య. అప్పుడు కాంచన చూడు వాళ్ళ ఇల్లు వేరే మన ఇల్లు వేరే అని చెప్తుండే. అప్పుడు శౌర్య కానీ నాకు తాతనే కదా అని చెప్తుండే. అప్పుడు కాంచన ఇలాంటివి నువ్వు అడగొద్దే అంటూ బాధపడుతుంది. అప్పుడు శౌర్య నానమ్మ సున్నుండలు అడగొద్దు అని చెప్తున్నావు, తాత గురించి కూడా అడగొద్దు అని చెప్తున్నావు అంటూ కోపంగా అమ్మ నాన్న దగ్గర పడుకుంటాను అని వెళ్ళిపోతుంది. అప్పుడు కాంచన ఆగమని చెప్పిన కూడా శౌర్య అస్సలు కూడా వినిపించుకోదు. సరిగ్గా అప్పుడే పారిజాతం కాంచనకి ఫోన్ చేసి కాంచన ఇంకా నువ్వు పడుకోలేదా అని అడుగుతుంది. ఇక లేదు అని చెప్తుంది కాంచన. అప్పుడు పారిజాతం కోడలు కడుపుతో ఉన్న ఆనందం నీ మాటల్లో తెలుస్తుంది అని చెప్తుంది. అప్పుడు కాంచన మంచి జరిగితే ఆనందపడతాము, చెడు జరిగితే బాధపడతాము, అయినా ఇంతకీ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు పిన్ని అని అడుగుతుంది. ఇక పారిజాతం నీ కొడుకు మొదటిసారి తండ్రి కాబోతున్నాడు కదా, అందుకే ఆ సంతోషాన్ని నీతో పంచుకోవాలి అని చేశాను అని చెప్తుంది. అప్పుడు కాంచన ఇది మాటల్లో చెప్పలేని సంబరం పిన్ని అని చెప్తుంటే అప్పుడు పారిజాతం ఇంతకీ నీ కోడలికి కూతురు పుడుతుందంటావా లేక కొడుకు పుడతాడు అంటావా అని అడుగుతుంది. అప్పుడు కాంచన పిన్ని ఇంతకు ముందే కూతురు ఉంది కదా, ఇక కొడుకు పుట్టాలి అని అనుకుంటున్నా, ఎంచక్క ఒక కూతురు కొడుకు ఉంటే ఆ సంతోషమే వేరు అంటూ ఆనందపడుతూ ఉంటుంది కాంచన. అప్పుడు పారిజాతం కూతురు ఉండడం ఏంటి కాంచన, కార్తీక్ తండ్రి అయ్యేది ఇప్పుడే కదా, అయినా శౌర్య దీప కూతురు కార్తీక్ కూతురు కాదు కదా అని అంటుంటే ఈ మాట చెప్పడానికే నాకు ఫోన్ చేశావా అని కోపం చేస్తూ ఉంటుంది కాంచన. అప్పుడు పారిజాతం కాస్త ఆలోచించు కాంచన, ఎందుకంటే దీపకి ఎవరికి పుట్టిన బిడ్డే ఆ శౌర్య, ఇక నీ కొడుకు కూతురు ఎలా అవుతుంది అంటూ పుల్లలు పెడుతూ ఉంటుంది. సరే కాంచన ఇప్పుడు నేను చెప్పేది విను, నేను మీ నాన్నకి భార్యని, మరి నువ్వు నన్ను తల్లిలాగా చూస్తావా లేక పిన్నిలాగా చూస్తావా, అమ్మ అని పిలుస్తావా లేక పిన్ని అని పిలుస్తావా, నన్ను పిన్ని అనే కదా పిలుస్తున్నావు, మరి నన్ను నీ కన్న తల్లితో సమానంగా నువ్వు చూస్తావా, కళ్ళు కూడా చూడలేవు కదా. సరే ఇప్పుడు నీ సవతి కూతురే ఉంది అనుకో, అదే స్వప్న, ఆ పిల్లని కార్తీక్ చెల్లి అంటాడు, నువ్వు కూతుర్లా చూస్తావు, కానీ కార్తీక్ స్వప్న వీళ్ళిద్దరిలో ఎవరంటే ఎక్కువ అని నిన్ను అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు, సరే ఇద్దరూ సమానమే అని చెప్తావా, లేదు కదా, ఎందుకంటే 9 నెలలు మోసి కని పెంచిన కొడుకు కార్తీక్, మరి నీ సవితి కూతురు కార్తీక్ సమానం కానప్పుడు ఎవరికో పుట్టిన పిల్ల నీ కొడుకు కూతురు ఎలా అవుతుంది, కాలేదు కదా, నీకు మనవరాలు ఎలా అవుతుంది, కాలేదు కదా. ఇప్పుడు స్వప్నంలో కూడా నీ రక్తం లేదు కాబట్టి దాన్ని కూడా నువ్వు పరాయి దానిలాగానే చూడాలి. ఇక నీ కొడుకు రక్తం శౌర్యలో లేదు కాబట్టి ఆ పిల్లని కూడా పరాయి దానిలాగానే చూడాలి. ఇప్పుడు కాకపోయినా సరే రేపు కార్తీక్ బిడ్డ పుట్టిన తర్వాత అయినా సరే దాన్ని పరాయి దానిలాగానే చూస్తావు, అందుకని శౌర్యని ఇప్పుడే దూరం పెట్టాలి, దాన్ని ఏ అనాథ ఆశ్రమంలోనైనా చేర్పించాలి అని చాడీలు చెప్తూ ఉంటుంది. అప్పుడు కాంచన అస్సలు కూడా వినిపించుకోదు. ఇక పారిజాతం కాంచన నేను నీ కన్న తల్లిని కాలేను, ఇక శౌర్య నీకు మనవరాలు కాలేదు, కాస్త ఆలోచించుకో అంటూ గట్టిగానే పుల్లలు పెడుతుంది. పాపం పారిజాతం మాయలో పడి కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పారిజాతం నా మనవరాలు నీ కోడలు కడుపులో ఉన్న బిడ్డని దూరం చేయాలి అనుకుంటుంది, కానీ నేను ఎంతో కొంత నా మనవరాలకి సాయం చేయాలి అనుకున్నా, అందుకే నేను కడుపులో ఉన్న బిడ్డని కాకుండా కళ్ళ ముందు ఉన్న బిడ్డని దూరం చేయాలి అనుకుంటున్నా అని బలంగా అనుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే దీప కార్తీక్ మధ్యలో శౌర్యని పడుకోబెట్టుకుంటారు. ఇక నిద్రలో శౌర్య దీప కడుపుని కాలుతో తంతుంది. అంతే దీప అమ్మ అమ్మ నొప్పి నొప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీపకి ఏమైందో ఏంటోనని చాలా భయపడిపోతాడు. ఇక దీపని ఎంత ఓదారుస్తున్నా కూడా దీప నొప్పి భరించలేక కన్నీళ్ళని దిగమింగుతూ ఏడుస్తూ ఉంటుంది. దీప అరుపులు విన్న కాంచన వచ్చి డోర్ కొట్టి పిలుస్తుంది. ఇక కార్తీక్ డోర్ తీయగానే ఏంట్రా అమ్మ అన్న అరుపులు నీ గది నుండి వినిపించాయి, అసలు దీపకి ఏమైందిరా, శౌర్య కాలేమైనా కడుపుకి తగిలిందా అంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు దీప అత్తయ్య లేదు అంటూ అబద్ధమైతే చెప్తుంది. అప్పుడు కాంచన ఏం లేదంటున్నావేంటే, కడుపు నొప్పి అంటే అంత ఈజీగా తగ్గిపోతుంది అనుకుంటున్నావా, కడుపులోని బిడ్డకి ఏదైనా జరిగితే అంటూ కోప్పడుతూ ఉంటుంది. రే కార్తీక్ అర్జెంటుగా దీపని హాస్పిటల్కి తీసుకెళ్లరా, అసలు ఆ నొప్పి ఎందుకు వస్తుందో వాళ్ళే చెప్తారా అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు దీప అత్తయ్య నాకు నొప్పి తగ్గిపోయింది అంటూ అబద్ధమైతే చెప్తుంది. అప్పుడు కాంచన రే కార్తీక్ దీపని జాగ్రత్తగా చూసుకోరా, నాకు నిద్ర పట్టక మెలకువతో ఉన్నాను, అందుకే మీ అరుపులు విని ఇక్కడికి వచ్చాను, జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ దీప హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. అప్పుడు దీప వద్దు బావా, కాసేపు ఈ నొప్పి ఉంటుందిలే అంటూ బాధపడుతుంది. సరే దీప ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వమంటావా అని అడుగుతాడు. ఇక దీప వద్దు బావా, ఈ టైంలో ఏవి పడితే అవి వేసుకోకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు కార్తీక్ దీప నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని దీనంగా అడుగుతాడు. అప్పుడు దీప బావా నువ్వు ఇలా పడుకో, నేను నీ గుండెల మీద కాసేపు పడుకుంటాను అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ సరే దీప అని పడుకుంటాడు. దీపని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. కానీ దీప కడుపు నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్
నిద్రపోయి ఉన్న శౌర్య వంక దీనంగా చూశాడు. అసలు దీనికి పైన కాలు వేసే అలవాటు ఉంది. అసలు దీన్ని పక్కకి పడుకోమని చెప్తే బాగుండు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు దీప, బావా నువ్వు బాధపడకు, ఈ నొప్పి కాసేపు ఇలాగే ఉంటుందిలే అని బావకి ధైర్యం చెప్తుంది. కానీ తను మాత్రం నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తిక్ దీప బాధని చూస్తూ ఉంటే దీప కడుపులోని బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అని చాలా భయపడిపోతాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. మరి దీపక్ కానీ దీప కడుపులో ఉన్న బిడ్డ కానీ ఏం కాకూడదు అని మనమైతే కోరుకుందాం. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.